మీరు రైతుల్లో మంచి పేరు తెచ్చుకోవడం కోసం 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిజంగా కూడా రైతు రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ప్రతి ఒక్కరికి చేస్తే చిరస్థాయిగా రేవంత్ రెడ్డి గారి కీర్తి మొత్తం నిలబడిపోతుంది. మిగిలినటువంటి వాళ్ళు విమర్శలకు ఏమి ఉండయి. చేయగలుగుతారా? ఈ 30,000 కోట్లు సాధించగలుగుతారా? తీసుకొస్తారా? చూడాలి. జరిగితే మంచిదే అని ఒప్పుకుందాం. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి. మాట ఇవ్వకపోయి ఉంటే అది కాకుండా ప్రత్యామ్నాయం చూడమని చెప్పేటోని. కానీ మీ ఎన్నికల హామీ రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా అవి ఇస్తే కనుక మీకు మళ్ళా గ్రామాల్లో మంచి మద్దతు దొరుకుతుంది. మీరు పోతే గ్రామీణ స్థాయిలో రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి ఓట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అది సాధ్యమైతే నిజం చేస్తే రుణమాఫీని మాత్రం హ్యాట్సాప్ చెప్తారు. అందరూ చేయగలుగుతారా లేదా? ఆ డబ్బులు ఉన్నాయా లేవా చూడాలి. ఎక్కడి నుంచి సర్దుతారు? మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి మాటలు ఏంది? ఇవన్నీ కూడా మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అక్కడ ఎందుకు తక్కువైంది అనేటువంటిది మళ్ళీ ఇంకొక కొట్లాట మొదలవుతుంది. సో ఇవైతే చూడండి దయచేసి. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.